ఆత్మీయ కథలు. ఒక అమ్మాయి హాస్టల్లో ఉంటూ కాలేజీలో చదువుకుంటుంది. తనకు సెలవులు ఇచ్చిన నిమిత్తము తిరిగి వాళ్ళ ఊరు వెళ్ళింది. వాళ్ళ ఊరిలో దిగి దగ్గరలో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మాట్లాడుచుండగా చీకటి పడింది. బయలుదేరి ఇంకా మరలా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఇల్లు కొంత దూరం ఉంది. కొంత దూరంలో నడుచుతూ వెళ్ళుచుండగా రోడ్డు మీద ఒక పొడవుగా ఉన్న ఒక అబ్బాయిని చూసింది. ఆ అబ్బాయిని చూచి తనకు భయం వేసి ప్రార్థన చేసుకుంది. ప్రభువా, నన్ను రక్షించు, ఏ అపాయము నాకు జరగకుండా కాపాడు, సురక్షితంగా నన్ను ఇంటికి చేర్చు ప్రభువా అని ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకున్న వెంటనే తనకు ఏదో ఆదరణగా అనిపించింది. పక్కన ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. ఆదరణ లభించింది. నడుచుకుంటూ వెళుతుంది. ఆ అబ్బాయిని దాటుచుండగా వెళుతూ ఉంది. ఆ అబ్బాయి దగ్గరికి వచ్చింది. ఆ అబ్బాయి ఏం మాట్లాడలేదు. అలా నడుచుకుంటా తొందరగా ఇంటికి వెళ్ళిపోయింది. పొద్దున్నే లెగిసి పేపర్ చదువుచుండగా ఆమెకు ఒక విషయం తెలిసింది. నిన్న రాత్రి ఒక అమ్మాయిని చంపేశారు అని వార్త చదివింది. ఎక్కడ అంటే రోడ్డు మీద ఆ అబ్బాయి ఎక్కడైతే నుంచున్నారో అదే ప్రదేశంలో తాను ఇంటికి వచ్చేసిన 20 నిమిషాలు అంటే ఆ అమ్మాయి వచ్చిన 20 నిమిషాల తర్వాత ఆ అమ్మాయిని చంపేశారని తెలిసింది. పోలీసు వారు హంతకులు ఎవరో కనిపెట్టలేక అవస్థలు పడుతుండగా ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో చెప్పింది, నేను నిన్న ఆ దారిలో వెళుచుండగా ఒక అబ్బాయిని చూశాను. ఆ అబ్బాయిని, ఆ హంతకుని నేను గుర్తుపట్టగలను అని పోలీసు వారికి చెప్పింది. పోలీసు వారికి చెప్పినప్పుడు ఆమెను పక్కన కూర్చోపెట్టి నిందితులను అంటే అనుమానితులందరినీ తీసుకొచ్చి వరుసలో నిలబెట్టారు. వరుసలో నిలబెట్టిన తర్వాత ఆ అమ్మాయిని పిలిచారు. ఆ అమ్మాయిని పిలిచినప్పుడు ఆ హంతకుడు ఈ అమ్మాయిని చూచి నన్ను గుర్తించింది అన్న విషయం గ్రహించి ఆ హంతకుడు ఒప్పుకున్నాడు. నేనే హత్య చేశాను, నేనే తనను చంపేశానని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత తనను జైల్లో వేశారు. తనకు ఆ అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పారు. పోలీసు వాళ్ళు ఎంతో అభినందించారు. ధైర్యంగా వచ్చి చెప్పినందుకు అభినందించారు. అయితే ఆ అమ్మాయి ఒక ప్రశ్న అడిగింది. పోలీసు వారిని ఒక సహాయం అడిగింది. ఏంటంటే ఆ అబ్బాయి నన్ను ఎందుకు నాకు హాని చేయలేదు అని అడగండి అని చెప్పి కోరింది. అయితే ఆ పోలీస్ అధికారులు వెళ్ళి అతన్ని అడిగారు, ఎందుకు తనకి ఏమి హాని చేయలేదు అని అడిగినప్పుడు ఆ అబ్బాయి సెలవిచ్చాడు. ఆమె ఒంటరిగా లేదు, ఆమె పక్కన అటువైపు ఇటువైపు చెరోవైపు 2 వ్యక్తులు ఉన్నారు, చాలా పొడుగ్గా ఉన్నారు అని సమాధానం ఇచ్చాడు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. కీర్తన 50వ అధ్యాయము 15వ వచనం. ప్రైజ్ ది లార్డ్.